కాంగ్రెస్ అసమర్థ పాలనలో అన్ని రంగాలు కుదేలయ్యాయి. ప్రత్యేకించి రియల్ ఎస్టేట్ గురించి చెప్పనక్కర్లేదు. సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ పడిపోయింది. దాంతో కట్టిన ఇళ్లు అమ్ముడుపోని పరిస్థితి ఏర్పడింది. అప్పుల బాధ భరించలేక కొంపల్లికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి బిల్డర్ వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన కుటుంబాన్ని మాజీ మంత్రి హరీష్ రావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ పరామర్శించారు. వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలను హరీష్ రావు అడిగి తెలుసుకుంటున్నారు. రియల్ ఎస్టేట్లో నష్టాలు వస్తున్నాయని వేణుగోపాల్ చెప్పేవాడని కుటుంబ సభ్యులు గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఇల్లు అమ్ముడుపోక అప్పులు కట్టలేక ఆందోళనకు గురయ్యారని వివరించారు. వేణుగోపాల్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి హరీష్ రావు భరోసానిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిపై బిల్డర్ వేణుగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో సీఎం ఉన్నాడా అని ప్రశ్నించారు. అభివృద్ధి పడకేసిందని, రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని మండిపడ్డారు. దాంతో తన సోదరుడు వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. తమలాంటి పరిస్థితి మరెవరికీ రావద్దని కోరారు. అసలు ఆలోచించాలంటే భయం అవుతుంది. రేపు ఏంటి అని ఆలోచించాలంటే భయం అవుతుంది. అంత ఎఫెక్ట్ చేస్తుంది. జీవితాలు నాశనం అవుతా ఉంటే కూడా ఆయనకి ఇంకా ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుందో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. ఒక సీఎం అంటూ ఉన్నారా ఇక్కడ అనేది మాకు తెలియట్లేదు. మన దానికి ఒక సీఎం ఉన్నారా, ఏం జరుగుతుంది, ఏం పథకాలు వస్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి, ఎక్కడ అందుతున్నాయి. అట్లీస్ట్ పడే రైతు బంధుతున్న బతికే వాళ్ళు కొందరు. ఎంత బిజినెస్ ఉన్నా వేరే వాళ్ళైనా ఏదైనా ప్రభుత్వం కరెక్ట్ ఉంటేనే వ్యవస్థలు కరెక్ట్ ఉంటాయి అని సారాంశం. రియల్ ఎస్టేట్ అనేది పడిపోయినాక ఇంకా అల్టిమేట్ గా ప్రభుత్వం అనేది ఒక కరెక్ట్ ఉంటే వ్యవస్థలు కరెక్ట్ ఉంటాయి.